మిత్రులందరికీ షైబీ మిత్రులారా, మహాత్ముల ఆశయాలను స్మరించుకుంటూ, మహాత్ముల త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి పులే గారి జన్మదిన వేడుకలు జరుపుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక జైబీలు. ఈ భారతదేశ చరిత్రలోని కానీ సావిత్రిబాయి పూలే గారు అనగానే మనందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేటటువంటి అంశం మహిళల చదువు, మహిళల యొక్క అభ్యున్నతి, మరి ముఖ్యంగా బహుజన మహిళల యొక్క అభివృద్ధి, బహుజనుల మహిళల యొక్క చదువు. అంటే దాదాపుగా 80sలోనే, అంటే 1831లోనే మహిళల యొక్క చదువు గురించి, స్త్రీ జాతికి చదువు ఎంతో అవసరమని మొట్టమొదటిగా ఆలోచించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. అయితే సావిత్రిబాయి పూలే గారి యొక్క త్యాగం ఎంతోమందికి చాలా సావిత్రిబాయి పూలే గారు అనగానే జయంతులు జరుపుకోవడం అనేటటువంటిది, అలాగే మహనీయుల వర్ధంతులు, జయంతులు అదేవిధంగా స్మరించుకోవడం అనేటటువంటిది మనందరికీ కూడా అలవాటే. కానీ ఏ సమాజ శ్రేయస్సు కోసమైతే తప్పించారో, మహనీయులు ఏ సమాజంలోని అభ్యున్నతి కోసమైతే తప్పించారో, వాళ్ళ యొక్క ఆశయాలను మాత్రం మనం తొంగలోకి తొక్కుతున్నాం అనేటటువంటి విషయం, వాళ్ళ ఆశయాలను తుంగలోకి తొక్కుతున్నాం అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎందుకు అనంటే 80sలోనే, అంటే దాదాపుగా 18వ దశాబ్దంలోనే ఈ సమాజ శ్రేయస్సుకు ముఖ్యంగా విద్య మాత్రమే, అంటే విద్యతో మాత్రమే మార్పు రాగలుగుతుంది అనేటటువంటి ఆలోచించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు. అయితే తన జననం, సావిత్రిబాయి పూలే గారి జననం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ జాతికి విముక్తిని కలిగించింది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ జాతికి విముక్తి కలిగించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సావిత్రిబాయి పూలే గారు 9వ ఏటనే తను పెళ్ళాడినటువంటి 9వ ఏటనే తనకి పెళ్లి జరిగినప్పటికీ దాదాపుగా 1948లోని స్త్రీల కోసం, మరి ముఖ్యంగా బహుజన స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించారు అని అంటే విద్య యొక్క ఆవశ్యకత, విద్య యొక్క అక్షరం యొక్క విలువని ఏ రకంగా మనం ఆ అక్షరం యొక్క విలువని ఎలా గుర్తించాలనేటటువంటి దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సావిత్రిబాయి పూలే గారు 1948 మే 12వ తారీఖున బహుజన పాఠశాలను స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1949 దాదాపుగా 52 పాఠశాలను స్థాపించారు అని అంటే వాళ్ళకి విద్య పట్ల ఉన్నటువంటి సంకల్పం ఎటువంటిదో మనందరం కూడా ఆలోచించాలి. 1948లోనే ఉధృతంగా విద్య కోసం, అంటే బహుజన స్త్రీల విద్య కోసం తపిస్తున్నటువంటి ఈ మహనీయులు ఇద్దరిని కూడా గృహ బహిష్కరణ, అంటే కేవలం ఇంటిలోంచి బయటకు నెట్టివేయడం జరిగింది. ఈ గృహ నిరాకరణ, అంటే గృహ బహిష్కరణ చేయడం జరిగింది 1849. అయితే 1800 అయినప్పటికీ కూడా 1854లోనే కావ్య పూలే అనేటటువంటి ఒక కవితా సంపుటిని తను రాయడం జరిగింది. అంటే కేవలం 9 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా, అంటే వివాహమైనప్పటికీ కూడా తన యొక్క జీవితాన్ని మొత్తం స్త్రీల అభ్యుదయ కోసమే కేటాయించిందనడంలోని ఎటువంటి సందేహం లేదు. అట్లాగే 1873వ సంవత్సరంలోని సత్యశోధక్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించారు. దేశమంతా కూడా, యావత్ ప్రపంచం కూడా ఒక్కసారి నిచ్చెన మెట్లో ఉన్నటువంటి ఈ సమాజంలో, కుల వ్యవస్థ బాగా ప్రాబల్యం పొందినటువంటి ఈ సమాజంలో మొట్టమొదటిగా భర్త చితికి నిప్పంటించినటువంటి మహిళగా ఈ సంఘంలోని ఉన్నటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఆ దురాచారాలను రూపుమాపడం, భర్త చితితోని దురాచారాలను రూపుమాపడంలోని ముందడుగు పడిందనేటటువంటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ యావత్ సమాజ శ్రేయస్సు కోసం త్యాగాలు అనేటటువంటివి నాడు రోజుల్లో, అంటే 80sలోని 1831వ సంవత్సరంలోనే స్త్రీల విద్య పట్ల అత్యంత మక్కువ చూపించినటువంటి వ్యక్తుల్లోని మన సావిత్రిబాయి పూలే గారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంతోమంది మహనీయుల త్యాగాలతోని ఈరోజు జరుగుతున్నటువంటి ఈరోజు అందుతున్నటువంటి అరకొర విద్యా సదుపాయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మహనీయుల చిత్రపటాలకి, మహనీయుల త్యాగాలని స్మరించుకోవడంలోని, పూల గుచ్చాలను సమర్పించడంలోని, పూల దండలు వేయడంలోని అందరం కూడా చాలా అద్భుతంగా పాటిస్తున్నాం. కానీ వారి ఆశయాలకు అనుగుణంగా
వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను నెరవేర్చడంలోని మనం అందరం కూడా సఫలీకృతం కావట్లేదు. ఈ రోజుకి కూడా, నేటికి కూడా ఆ రోజు చదువు లేనటువంటి అత్యంత ఇంటిలో చదువుకున్నటువంటి వ్యక్తే సమాజ శ్రేయస్సు కోసం దాదాపుగా 52 పాఠశాలలు స్థాపించి బహుజన విద్య కోసం, బహుజనుల్లోని విద్య కోసం ఎంత పరితపిస్తే నేడు కనీసం కేవలం మనం చిత్రపటాలకు దండలు వేయడంలో మాత్రమే నిమగ్నమైనం. కానీ అటువంటి మహనీయుల త్యాగాల మీద ఏర్పడినటువంటి ఈ ఉద్యమాలను ముందుకు తీసుకొని పోవటంలోని నిజంగా విఫలమయ్యామని చెప్పాలి. నేటికి కూడా ఉచిత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు సంభవించాలి. కానీ నేటికి కూడా ఉచిత విద్య అందట్లేదు అని అంటే దీనికంటే మరొక తార్కాణం లేదు. ఎందుకు అనంటే మనం ఏ విషయంలోనైతే జాగృత కలిగి ఉండాలో, మనం ఏ విషయంలోనైతే మన వ్యక్తులు ఉండాలో ఆ వ్యక్తుల్ని మనం ఎన్నుకోవడంలోని ఈ రోజు కూడా ఉచిత విద్య అందట్లేదు అనంటే దీనికి గల కారణం మనమే. ఒక్కసారి ఆలోచిద్దాం. మంచి మహనీయుల త్యాగాలను చిల్లరగా తాయిలాల కోసం, చిన్న తాయిలాల కోసం మహనీయుల త్యాగాలను వృధా చేయకుండా నాడు బ్రాహ్మణ సమాజం, ఏ నిచ్చెన మెట్ల సమాజం ఏ మహనీయులనైతే తొక్కి, ఏ మహనీయుల ఆశయాలనైతే తుంగలోకి తొక్కిందో అదే కుల వ్యవస్థ, అదే నిచ్చెన మెట్ల సమాజం నేటికి కూడా కొనసాగుతూనే ఉంది అనంటే మనలో ఉన్నటువంటి వివక్షతను ఇంకా పారద్రోలలేకపోయినాం అనంటే మనకు జాతి పట్ల, మన సమాజం పట్ల ఉన్నటువంటి మన సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను ఒకసారి గుర్తు చేస్తూ ఉంటాం. ఈ సమాజంలోని ఏ వ్యక్తి అయితే సమాజ బాధ్యతారాహిత్యంగా ఉంటాడో అటువంటి వ్యక్తులకు నిర్దాక్షిణ్యంగా ఈ మహనీయుల చిత్రపటాలకు కానీ, మహనీయుల త్యాగాలను కానీ స్మరించుకున్నా కూడా వాళ్ళ ఆత్మ అనేటటువంటి ఘోషిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మహనీయుల త్యాగాల రోజు దృఢమైన నిశ్చయాలు తీసుకోవాలి. ఈ సమాజాన్ని మార్పు కోసం, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ మార్పు కోసం ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలి అని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.